ఒక పక్కన ఆయిల్ క్షేత్రాల ధ్వంసం, గ్యాస్ క్షేత్రాల ధ్వంసం, వ్యాపారాల ధ్వంసం, వీటన్నిటి మధ్యన ఆయిల్ ఆల్రెడీ తవ్వున్నది బావుల్లో ఉంచిన వాటికి ఒక థ్రెట్ ఉంది. షిప్పులలో లోడ్ చేయాలంటే ప్రాబ్లం ఉంది. దుబాయ్ షిప్పులైతే గనక ఇరాన్ పొరపాటున కూడా పోనీయట్లేదు. అది ఎక్కువగా అమ్ముకునేదంతా ఇటువైపునే. ఇటు పక్కకి రావడానికి వీలు లేకపోతే అక్కడే ప్రాబ్లం. పర్టిక్యులర్‌గా ఇరాన్ దుబాయ్‌నే టార్గెట్ చేస్తున్నటువంటి దశలో ఇప్పుడు తవ్వకాలు కూడా ఆయిల్, గ్యాస్ తవ్వకాలు కూడా ఆపేసింది. తయారీ కూడా ఆపేసింది. అట్లాగే వ్యాపార వ్యవస్థల్ని చాలా వరకు స్తంభించిపోయినాయి. ఉద్యోగాలు, ఉపాధి పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ సంపాదన మీద ఆధారపడ్డటువంటి వాళ్ళైతే నిరంతర స్ట్రగుల్ చేస్తున్నారు. అట్లాగే వ్యాపారాలు దెబ్బతిని, టూరిజం ఇండస్ట్రీ దెబ్బతిని నానా తిప్పలు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు. మరి వాళ్ళని ఆదుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేస్తుందో దుబాయ్ అనేది చూడాలి.